అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఇప్పుడు మనం మాదాపూర్ లో ఉన్న సున్నం చెరువు దగ్గర ఉన్నాం. అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్న మాట వాస్తవం. అయితే అసలు ఈ కూల్చివేతలు FTL పరిధిలో ఉన్న కన్స్ట్రక్షన్స్ కూలుస్తున్నారా లేదా బఫర్ జోన్ లో కూలుస్తున్నారా అనేది ఒక్కసారి క్లియర్ గా చూద్దాం. ఒక్కసారి మనం ఇటు చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్న మొత్తం ఈ సైడ్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా హైడ్రో కూల్చేసింది. అండ్ హైడ్రో కూల్చినప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే ఏదైతే సున్నం చెరువు ఉందో ఈ సున్నం చెరువు మొత్తం అయితే ఈ 26 ఎకరాల్లో ఉన్న చెరువుకి సంబంధించి FTL పరిధి వచ్చేసి 17 ఎకరాల 20 గుంటలు, అంటే 17 ఎకరాల 20 గుంటల స్థలం ఆక్రమించబడింది అంటూ కూడా హైడ్రో చెప్తుంది. అది కూడా 1976 మ్యాప్ తీసుకొని. అయితే వీళ్ళు ఇక్కడ చాలా మంది చెప్తున్నారు 1976 లో ఉన్న మ్యాప్ పాయింట్ తీసుకొచ్చి అప్పటికిప్పటికి పొంతలు లేదు, ఇదంతా కూడా FTL పరిధి, ఇదంతా బఫర్ జోన్ అంటూ చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ 17 ఎకరాల 20 గుంటలు ఏదైతే ఉందో ఇక్కడ ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా హైడ్రా కూల్ చేస్తుంది. మొత్తం మీద మనం ఇంతకు ముందు చూసుకుంటే చెరువు అనేది చాలా అంటే చాలా ఆక్రమించబడింది. ఇప్పుడు వీళ్ళంతా కూడా పొట్టకోట కోసం ఎక్కడెక్కడ నుండి వచ్చి షెడ్లు వేసుకొని ఉన్నటోళ్ళే. సో అంటే ఈ షెడ్లు వేసుకొని ఉన్నటోళ్ళని కూడా వీళ్ళు వదిలిపెట్టట్లేదు. ఇంకొకటి మనం చూసుకుంటే కనుక కమర్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమర్షియల్స్ కి సంబంధించి కూడా హైడ్రో ఉపేక్షించేది, ఎవరిని కూడా ఉపేక్షించేదే లేదు అంటూ కూడా చెప్తున్న క్రమంలో అంటే లోపలున్న మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ని నేను బయట తెచ్చుకునేందుకైనా అమ్మకు అవకాశం ఇవ్వండి అంటున్నప్పటికీ కూడా హైడ్రా కనీసం వినిపించుకోకుండా సామాను లోపలుండగానే కూల్చివేయడం అనేది జరుగుతుంది. అయితే మనం ఇక్కడ గమనించవచ్చు, ఒక్కసారి చూడండి, ప్రిస్టోన్ IVY ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా బఫర్ జోన్ కి వస్తుంది. అంటే ఈ రోడ్ ఇక్కడ వరకు కూడాను FTL పరిధి, అయితే FTL తర్వాత బఫర్ జోన్. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ అన్ని కూడా బఫర్ జోన్ కి వస్తాయి. ఈ ఏరియాలో మనం ఇంతకు ముందు కూల్ చేసిన టీ షాప్, పాన్ షాప్స్ లాంటివి చూసాం కదా, అవి కూడాను దాని పక్కన ఉన్నవి కూడా ఇవంతా బఫర్ జోన్. ఈ లైన్ నుండి ఇదంతా బఫర్ జోన్ లోకి వస్తుంది. ఈ లైన్ యువతలు ఉండండి, ఈ రోడ్ నుండి ఇక్కడ మొత్తం FTL పరిధిలోకి వస్తుంది. అంటే 17 ఎకరాల 20 గుంటలు FTL పరిధి, దాని తర్వాత బఫర్ జోన్ అనమాట. సో వీటిని కూడా కూల్ చేయడానికి రెడీగా ఉంది హైడ్రా టీమ్. అయితే ఇది రెసిడెన్షియల్ ఏరియా, కమర్షియల్ ఏరియాస్ ని మేము ఉన్న పలంగా కూల్ చేస్తాం. కానీ రెసిడెన్షియల్ ఏరియాలో చాలా మంది ఉంటారు కాబట్టి, నివసిస్తారు, చిన్న పిల్లలు, వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మేము కాస్త గడువిస్తున్నాము అన్నారు. ఇప్పుడు మనం ఏదైతే ప్రెస్టోన్ IVY ఉందో ఇది కావచ్చు, దీన్ని ఆనుకొని ఇంకొక బిల్డింగ్ ఉంది, అది అట్లనే ఇంకొక మొత్తం ఈ ప్రిస్టోన్ ఇవే కాకుండా ఇంకొక 4 అపార్ట్మెంట్స్ కి కూడాను హైడ్రా 1 మంత్ వరకు పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ 1 మంత్ లో త్వరగా ఇక్కడ ఉన్న ఏరియాని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా హైడ్రా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒకవేళ వెళ్ళకపోతే ఉపేక్షించేదే లేదు అంటూ కూడా కఠినంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హైడ్రా పై చాలా మేరకు వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో ఒకవైపు పాజిటివిటీని మూటగట్టుకుంటుంది, ఒకవైపు నెగిటివిటీని మూటగట్టుకుంటుంది. అయితే హైడ్రా కూల్చివేతలు అక్రమం అనట్లేదు, కానీ ముందస్తుగా మాకు ఏమైనా నోటీసులు ఇస్తే కనీసం మా బతుకు తెరువు కోసం మేము ఇక్కడికి వచ్చాము, మమ్మల్ని రోడ్ల పాలు చేయొద్దు అంటున్నారు. చాలా మంది సూసైడ్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది పోలీసులు ఎదుటే పెట్రోల్ లాంటివి పోసుకొని మేము తగలబెట్టుకుంటామంటే బెదిరింపులకు దిగిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. ఈ క్రమంలో పోలీసులు చెప్తుంది ఒక్కటే, దయచేసి మీరు సూసైడ్స్ చేసుకోకండి, ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు, చెరువుల్ని, గుంటల్ని, నాళాల్ని వీటిని ఆక్రమించి కట్టినవి. సో అందుకే మేము వీటిని కూల్ చేస్తున్నాము అంటున్నారు. అయితే దీనికి మరొక వాదన కూడా ఉంది. ఇంతకు ముందు ఏవైతే ఖాళీ ప్లేసెస్ ఉంటాయో వాటిని పేదల కోసం గవర్నమెంట్ కేటాయించేది. సో కొంతమంది వాదన ఏంటి అంటే గవర్నమెంట్ ఒకప్పుడు 1975, 1950లో ఆ టైంలో ఏవైతే ఉన్నాయో ల్యాండ్స్, ఖాళీగా ఉన్న ల్యాండ్స్ గవర్నమెంట్ పేదల కోసం, కనీసం గూడు లేని వాళ్ళ కోసం కేటాయించేది. ఇప్పుడు అవే స్థలాలు మా పేరు మీద ఉన్నాయి, వాటిని మీరు కూల్చడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా చాలా మంది అడుగుతున్నారు. వాటెవర్ ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడాను ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, హైడ్రా ప్రభుత్వం, హైడ్రా వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం మొదట్లో ఎంత పాజిటివిటీని మూట కట్టుకుందో ఇప్పుడు రాను నెగిటివిటీని మూట కట్టుకుంటూ పోతుంది. హైడ్రాకి ప్రతి ఒక్కరూ సూచిస్తుంది ఏంటంటే ముందస్తుగా కనీసపు నోటీసులు ఇవ్వండి,
లేదంటే కనీసం మీరు కూర్చోడానికి వచ్చినప్పుడు మాకు ఒక అర్ధ గంట ఒక గంట సమయం ఇస్తే మేము ఉన్న మెటీరియల్ తీసుకెళ్లి పక్కన పెట్టుకుంటాం, మేము బతకాలి, మరొక దగ్గర మేము బతకాలి కదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది హైడ్రా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా చూస్తున్నాం. మనం ఒకసారి క్లారిటీ ఏంటంటే కమర్షియల్ ఏరియాస్ ని ఇప్పుడు ఉన్న పనంగా కూల్చేస్తున్నారు. ఏవైతే రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయో వాటికి 1 month వరకు టైం ఇచ్చారు. ఈ 1 month తర్వాత వాటి జోలికి వెళ్తాం. ఈ లోపు ఆ రెసిడెన్షియల్ ఏరియాని ఖాళీ చేయాల్సిందిగా హైడ్రా నోటీసులు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఎఫ్టీఎల్ ల్యాండ్ మీద మాకు అగ్రిమెంట్ చేసినాడు. ఇలా అనుమతి తీసుకెళ్ళి దొంగ ఆయన ఎందుకు మాకు ప్రజలకు ఎందుకు మేడం ఈ షెడ్ కడుతుంటే చేయంటారు బాబుగా పైల్వాన్ ఉన్నాడు మేడం, ఆయన ఉన్నాడు ఆయనకేం కాదు. మాకు పేదలం ఒక గంట టైం ఇస్తే మాకు ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక గంట ముందు మాకు చెప్పాలి కాదు. అలాగే మా గంట ముందు చెప్తున్నాం, డబ్బా తీసుకుంటున్నాం కదా మేడం, మాకేమైనా అవసరం లేదు, మేము మన కబ్జాదారులు ఉన్నాం. మేము మాకు ఇస్తే ఒక గంట సమయం ఇస్తే తీసేసుకుంటాం. ఇంత సామాన్లు వేసేది. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు గంట ముందు వచ్చి నాకేం కాదు ఇది ల్యాండ్ సేఫ్ ల్యాండ్ ఎత్తుకోపోరు కదా, మీ సామాన్ కాదు మీరు ఇమేజ్ చూసుకోండి అంటే మాది అలవాస్ ఎట్లా అంటే మాకు సంబంధం లేదు మీరు ఇమేజ్ చూసుకోండి వీళ్ళనే ఉన్నారు. సంబంధం లేదు ఎట్లా మేడం ఇప్పుడు సరే అడ్వాన్స్ తర్వాత సంగతి ఉన్న సామాన్లు తీసుకుంటున్నా కదా మేడం. అంతా ఒక 1 hour సమయం ఇవ్వకుండా పోలీసు వాళ్ళు హైడ్రా వాళ్ళు ఓనర్ ముగ్గురు కలిసి మాకు ముంచేస్తున్నారు మేడం. ఇప్పుడు ఉండాలా సావాలో అర్థం తెలియదు మాకు. 11 years ఉంది మేడం, 6 months అయింది మేడం ఎగ్జాక్ట్ గా 11 months మాకు అగ్రిమెంట్ ఉంది. 6 months అయింది పెట్టి అంతే, మేము ఎక్కువ గిట్ట కాలేదు. కొత్త డబ్బా పెట్టినా ఆ డబ్బా ఉంది, పక్కన అన్న హోటల్ ఉంది, ఇంకొక పక్కన దోశ ఉన్నారు. అందరు పేదలు మేడం, అందరు బంగారం బంగారం బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకొచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు. అంత మేము పైసలు ఉన్న వాళ్ళు అదే ఉండదు. అంత పేదలు ఉన్న వాళ్ళు మాత్రం ఆయన ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వమంటాడు ఏమిటి ఎట్లా మేడం ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మొత్తం మీరు ఎంత లాస్ అయ్యారు? మేము 10 లక్షల దాకా లాస్ అయినా మేము. డబ్బా మొత్తం 5 లక్షల డబ్బా మేడం, 5 లక్షలు ఇన్వెస్ట్ మేడం. లోపల ₹1 తీసుకొని సామాన్ తీసుకెళ్ళి కూడా సమయం లేకుండా చేసేసారు హైడ్రా వాళ్ళు పోలీసు వాళ్ళు. 1 గంట సమయం అంటే వేయలేరు. ఇప్పుడు పక్కన ఇది గిట్ట ఎఫ్టీఎల్ ఉంది కదా, ఇప్పుడు ఇది గిట్ట గుల్లగొట్టండి. ఇప్పుడు మమ్మల్ని గుల్లగొడితే నడుస్తుంది. ఇప్పుడు ఇది ఎఫ్టీఎల్ ఉంది కానీ పక్కన ఎఫ్టీఎల్ ఇది గుల్లగొట్టంట వాళ్ళకి. మేము పేదలను నడిపిస్తున్నాం గవర్నమెంట్. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు. ఇక్కడ బిల్డింగ్ పడగొట్టేశారు, అటువైపు బిల్డింగ్ పడగొట్టేశారు, మధ్యలో ఉన్న ఏ బిల్డింగ్ అది ఎఫ్టీఎల్ కాదంటది. ఎట్లయితే మనం పక్కన ఎఫ్టీఎల్ ఇది ఎఫ్టీఎల్ కాదంట. ఇప్పుడు దానికి ఉన్నారు ఆయన పెద్ద కబ్జాదారు ఆయన ఓనర్ ఆయననే. మాకు డబ్బులు లేదు కదా, వాళ్ళ డబ్బులు తినిపిస్తున్నారు, వాళ్ళకి ఆపుతున్నారు. అక్కడ వాళ్ళకి ఆపట్లేదు, ఇక్కడ వాళ్ళకి ఆపట్లేదు. పేదల గురించి ఏమొస్తుంది మేడం? ఇప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆన్లైన్ పే చేసిన స్లిప్స్ ఉన్నాయి మా దగ్గర. మీరు అక్కడ కూర్చున్నారు, ఆ ఓనర్ ఉన్నాడు, ఆయన లీజ్ అగ్రిమెంట్ వేరేలా చేసిండు, ఆయన మాకు ఇచ్చిండు. అయితే ఈ ఓనర్ ఇక్కడ కూర్చున్నప్పుడు చెప్పాలి కదా ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్, ఇది చెరువు దగ్గరకు వస్తుంది, ఇక్కడ మీరు తీసుకోవద్దు అని ఎందుకు చెప్పలేదు అప్పుడు మాకు? ఎందుకు చెప్పలేదు మేడం? ఇప్పుడు ఏమంటున్నాడు అగ్రిమెంట్ ఎవరితో తీసుకున్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాడు. అది పడ్డటాన్ని మళ్ళీ ఇక్కడ కూర్చున్నారు కదా మీరు, ఓనర్ ఇక్కడ కూర్చున్నారు కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదు? మేము స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ డబ్బా పెట్టేటప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇతను ఎందుకు చెప్పలేదు? లీజ్ అగ్రిమెంట్ చేసేటప్పుడు ఎందుకు చెప్పలేదు? మా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు డబ్బులు ఎవరికి ఇచ్చారు అసలు? ఇంకో ఓనర్ కి ఓనర్ మొత్తం ఒక్కటే మేడం. వీళ్ళు ఒకటే ఓనరు, లీజ్ అగ్రిమెంట్ చేసిన వాళ్ళు అంతా తీసుకొని 5 మంది దగ్గర నుంచి తీసుకున్నారు. ఇక్కడ టిఫిన్ సెంటర్ పర్సన్ కూడా ఉన్నాడు, ఓనర్ కూడా ఉన్నాడు, ఆ లీజ్ అగ్రిమెంట్ కూడా ఉన్నాడు. అప్పుడు ఎందుకు చెప్పలేదు మాకు? ఇప్పుడు దాంట్లో 8 లక్షలు డబ్బా చేయడానికి అయింది మేడం. దాంట్లో సిగరెట్స్ ఉండే, అండి స్మోకింగ్స్ ఉండే, దాంట్లో గుట్కాలు ఉండే, ప్రతి ఐటమ్ ఉండే. దాంట్లో జస్ట్ ఫ్రిడ్జ్ ఒకటి బయట తీసాను, మిగతాది అంతా దాంట్లో తీసాను. దాంట్లో దగ్గర నుంచి 10 నుంచి 12 లక్షలు పోయింది మేడం. అగ్రిమెంట్ దగ్గర 5 లక్షలు పోయింది. ఇప్పుడు 6 months నుంచి ఎవ్రీ మంత్ రెంట్ తీసుకుంటున్నారు 40,000 ఎవ్రీ మంత్. ఎందుకు చెప్పలేదు వీళ్ళు? ఎందుకు చెప్పలేదు మేడం? ఇప్పుడు వచ్చి సడన్లీ వీళ్ళు పోలీసు వీళ్ళు కూడా ఇక్కడ కూర్చొని టిఫిన్ చేశారు మార్నింగ్ 8 నుంచి మేము అక్కడ కూర్చొని ఉన్నాం. ఇప్పుడు సడన్ గా అక్కడ నుంచి బండి రాగానే వచ్చి ఏ బాబు తీసాను అంటే పోలీసులు టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా దీన్ని కూల్చేస్తున్నామని చెప్పలేదు మేడం. చెప్తే మేము ఎందుకు ఇంత బాధపడుతుండే? నాకు ఎవరు చెప్పలేదు. నాకు ఇక్కడ ఒక షాప్ ఉంది, నాకు ½ hour ముందు వీళ్ళు కూల్చేయడం నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే మేము అడ్వాన్సులు పే చేసి అన్ని చేసిన తర్వాత కూడా హైడ్రా అనేది నోటిఫికేషన్స్ ఇవ్వాలి, నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఎవరికి ఇచ్చినారు? నోటీసులు ఎవరికి ఇస్తే మాకు ఇంతవరకు నోటీసులు రాలేదు. ఇక్కడ అన్ని 6 షట్టర్స్ తీసుకుంటే ఒక్క షట్టర్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు, ఒక్క షట్టర్ కూడా ఏం లేదు. ఒక లీజ్ తీసుకున్న ఓనర్ వచ్చాడు, లీజ్ తీసుకున్న ఓనర్ వచ్చేసి చెక్ చేసుకునేసి వెళ్ళిపోయినాడు పరారు వాడు. ఇక్కడ ఉన్న ఆయన ఏంటంటే ఏం చెప్పట్లేదు.
అడ్వాన్సులు మెటీరియల్ ఒక్కొక్క బోర్డు ₹1,00,000 పెట్టుకున్నాం మేడం. లోపల చిమ్నీలు అట్లే ఉన్నాయి, ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అట్లే ఉంది. ఎవరు చెప్పట్లేదు. ఈవెన్ పోలీసులు పొద్దున్న వచ్చినారు కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. 15 నిమిషాల ముందు ఇచ్చేసి మాకు తీసేయండి అంటే ఎక్కడి నుంచి తీస్తారు? చిమ్నీలు ఎక్కడి నుంచి తీస్తారు? స్టాక్ ఎక్కడి నుంచి తీస్తారు? ఇది రెస్పాన్సిబిలిటీ అది ఎవరికి? గవర్నమెంట్ దా, లేకపోతే పోలీసులదా, లేకపోతే వీళ్ళ ఇది ఎందుకు కూల్చట్లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే అసలు దీనికి రీజన్ ఏం చెప్తున్నారు అంటే ఇదంతా దేని పరిధిలోకి వస్తుంది? రివర్ మాకైతే ఏమన్నా వచ్చి డైరెక్ట్ బుల్డోజర్ పెట్టారు. మాకు FTL ఏమని చెప్పలే, డైరెక్ట్ వచ్చి బుల్డోజర్ పెడుతున్నాం అంతే కదా. రీజన్ ఏంటి? FTL లేదా ఓనర్ డబ్బులు ఇచ్చి మాకే తెలియదు అసలు రీజన్ ఏంటి. FTL చెప్పాలి కదా, ఇది ఒకటి, అది లేదా FTL, అది లేదా FTL, మళ్ళీ ఇది ఒకటి ఉంది FTL లో. మీరు అడిగారా ఎందుకు మీరు కూలుస్తున్న రెండింటికి మధ్యలో ఒక బిల్డింగ్ ఉన్నప్పుడు అది ఎందుకు FTL పరిధిలోకి రావట్లేదు? ఎవరు చెప్పట్లేదు. మాకు ఆర్డర్స్ ఉన్నాయి, మేము తీసేస్తున్నాం, దానికి ఆర్డర్ లేదు, తీయట్లేదు అంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉంది కాబట్టి. అసలు వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఎవరిది ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మాకు వాళ్ళ గురించి ఇప్పుడు బ్యాక్ సపోర్ట్ ఉన్న వాళ్ళే కదా మేడం కూల్చారు కదా. బ్యాక్ సపోర్ట్ సేఫ్ జోన్ లో బ్యాక్ సపోర్ట్ ఉన్న వాళ్ళే, సేఫ్ జోన్ లో ఉండేది వాళ్ళు. అంటే దీని ఓనర్ కూడా ఆయన అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఈ ల్యాండ్ ఓనర్స్ అయితే వాళ్ళే. మొత్తము మాకు ఇచ్చిన ఓనర్ కూడా వాళ్ళకి తెలిసిన అతనే. మొత్తము తను వచ్చి చూసుకొని వెళ్ళిపోయినాడు, కానీ మాకు రెస్పాన్సిబిలిటీ లేదు. అన్నా కాదన్నా, ఇది మొత్తం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇక్కడ కూర్చున్నాడు అన్న. ఇక్కడ కూర్చొని సెటప్ చేసేసి అన్ని చేసేసి వాల్ కట్టించేసి అన్ని చేసేసి హ్యాపీగా కూర్చున్నారు. రెంట్లు తీసుకుంటున్నారు, అడ్వాన్సులు తీసుకుంటున్నారు. ఇప్పుడు అడుగుతుంటే ఎవరు ఇవ్వట్లేదు, ఎవరు ఏం మాట్లాడట్లేదు. డబ్బులు ఇవ్వండి, అగ్రిమెంట్ వీటితో చేంజ్ చెప్పండి. మేము అగ్రిమెంట్ చేసుకున్నాం, చేసిన తర్వాత అప్పుడు చెప్పాలి కదా, FTL కన్స్ట్రక్షన్ చేయకూడదు చెప్పాలి కదా. మాకు ఏం చెప్పకుండా డైరెక్ట్ వచ్చి బుల్డోజర్ కదా ఎట్లా పొద్దు నుంచి వచ్చింది అప్పుడే చెప్పాలి కదా. మేము కబ్జా చేయలేకుండా మేడం, మాకు అవసరం లేదు, భూమితో అవసరం లేదు. మా అడ్వాన్స్ అయితే మా సామాన్ తీసుకుంటే మేము వెళ్ళిపోతున్నాం మేడం, మాకు అవసరమే లేదు భూమితోని. ఒక 1 hour టైం ఇచ్చిన మేము కాల్ చేస్తున్నాం మేడం. 10 లక్షలు వస్తుంది మేడం, ఈయనకు 10 లక్షలు అయింది, ఈయన 15 లక్షలు అయింది. చేసినప్పుడు 10 లక్షలు ఇచ్చాము, అది ఎక్కడ మళ్ళీ ఇప్పుడు ఉన్నది సంపాదించి ఇప్పటిదాకా 2 ఇచ్చినాం కదా, మళ్ళీ ఏం లాభం మాకి? అంటే ఇప్పుడు కేవలం ఈ హోటల్ అటువైపుదేనా, లేదంటే ఇప్పుడు కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ ఏదైతే విల్లాస్ ఉన్నాయో అవి కూడా ఎందుకు తీయరు అంటే దాని వెనకాల పెద్ద పెద్ద బాబులు ఉన్నారు, దాని తీయరు. ఆల్రెడీ అది కూడా ఉంది దాంట్లో, వీళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన మ్యాప్ లోనే అది కూడా ఉంది. చూసారా? చూసాను మేడం, మ్యాప్ చూసాను నేను. మ్యాప్ లో యాక్చువల్లీ ఏంటంటే ఇది మొత్తం ఉంది, ఇట్లా మొత్తం ఉంది. కానీ ఇప్పుడు దాని పక్కన తీసేస్తున్నారు మేడం. మీ కళ్ళ ఎదురుగానే చూడండి, లైవ్ గా కనిపిస్తుంది కదా, అది తీసేస్తున్నారు. ఇది తీశారు, ఇది తీయదు, ఇది తీయరు. ఎందుకంటే బడా బాబులు ఉన్నారు కాబట్టి, వీళ్ళకి అడిగేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి, వీళ్ళ ఇష్టం వచ్చిన దగ్గర. ఇప్పుడు ఇదే ప్రాపర్టీని ఏం చేస్తారు, ఒక 3 months కానివ్వండి, మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారు. అంటే హైడ్రా ఎవరైనా సరే, పొలిటీషియన్ అయినా ఎవరిదైనా సరే ఉపేక్షించేది లేదు అంటే చెప్తుంది కదా. మళ్ళీ అట్లా లేనప్పుడు ఇది కూడా తీసేయండి. మళ్ళీ దాని పక్కన ఇది ఎందుకు, అది ఎందుకు, అది ఎందుకు, ఇక్కడ ఎందుకు, ఇది కూడా తీయండి, అది కూడా తీయండి. ఏదైతే మీ మ్యాప్ లో ఉందో మొత్తం తీయండి. అబ్బగులాగలి తీయండి. మళ్ళీ ఇప్పుడు హైడ్రా ఎవరికి విన్నది అంటున్నారు కదా, తీయండి. అప్పుడు మీరు ఇప్పుడు తీయండి. ఇంకోటి, అది ల్యాండ్ వాళ్ళు కబ్జా చేసుకున్నారు, వాళ్ళకి లక్షలు వచ్చినాయి, వాళ్ళకు ఓకే. ఇప్పుడు మాకు ఇక్కడ తీసుకొని వచ్చి మాకు ఇట్లా చేసుకుంటే బిజినెస్ బాగుంటది అని ఇక్కడ తీసుకొచ్చి కూర్చొని పెట్టారు మేడం. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది ల్యాండ్ ఓనరు ప్లస్ లీజింగ్ ఓనరు ఇద్దరు కలిసి ఇక్కడ తీసుకొని వచ్చి మాకు చేపించారు. కన్స్ట్రక్షన్ మొత్తం చేసింది వీళ్ళు, మేము ఏం చేయలేదు. మేము జస్ట్ వచ్చి స్టార్ట్ చేసాం. ఇక్కడ వచ్చిన 3 months కూడా ఏం జరగలేదు. ఆయన వీళ్ళకి రెంట్ పే చేసాం. 4 months వరకు కూడా ఏం జరగలేదు, ఆయన రెంట్ పే చేసాం మేడం. ఇప్పుడు నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ హలీం పెట్టిన బట్టిని జస్ట్ ఇంత చిన్న షెడ్, దానికి 1 month గురించి 60,000 తీసుకున్నారు మేడం. 60,000 దానికి తీసుకున్నారు, దీనికి తీసుకున్నారు. ఇప్పుడు ఇది అంతా పోయింది. గవర్నమెంట్ ఇస్తారా, ఓనర్ ఇస్తారా, ఎవరు ఇస్తారు మేడం? దీనికి ఎవరు ఇస్తారు మేడం? ఇప్పుడు ఇవ్వాలి, లేదంటే నేను దగ్గర సీఎం ఆఫీస్ ముందు వెళ్ళి సూసైడ్ చేసుకోవడం కన్ఫర్మ్ మేడం. ఇది మాత్రం కన్ఫర్మ్. నేను ధర్నా గిర్నా చెయ్యను మేడం. ఇది మీరు రికార్డ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇది మొత్తం అయిపోయిన మీరు పొరపాటు పడుతున్నారు. దయచేసి ఎలాంటి పరిస్థితులు నేను ఇచ్చే వాళ్ళకి ఏమి ఇవ్వాలి మేడం? డైలీ ఫైనాన్స్ కట్టేది ఉంది. దాని మీద మీ కుటుంబం ఉంటుంది, నా కుటుంబంలో తీసుకొచ్చి నేను ఎక్కడ పాలిస్తుంటే ఇప్పుడు ఆ కుటుంబంకి ఏం దిక్కు లేకుండా అయిపోయింది మేడం. ఇప్పుడు ఎట్లా చేయాలి, నేను ఏం చెయ్యాలి? డైలీ రెవెన్యూస్ అనేది మాకు ఇక్కడ నుంచే జనరేట్ అవుతుంటుంది. ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చి పెట్టాం. నేను కూడా ఇక్కడ నాన్ లోకల్ పర్సన్ ని తీసుకొని వచ్చి పెట్టాను. తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా గవర్నమెంట్ త్రూ కానీ పోలీసుల త్రూ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి కూల్ చేస్తే హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? ఎవరు రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంటా, లేకపోతే పోలీసులా, లేకపోతే ఓనర్సా? అది కూడా మాకు తెలియట్లేదు. యాజ్ ఎ నార్మల్ పర్సన్ గా మేమంతా ఇక్కడికి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్లు పెడితే ఇది సిచ్యువేషన్ అయింది. హైడ్రా అనేది ఓకే, హైడ్రా అనేది కరెక్ట్ చేస్తుంది అంటున్నారు, కానీ ఇది నాట్ కరెక్ట్ అప్రోచ్ కదా.
The process is not correct now. ఒక విధంగా చూసుకుంటే కనీసం మార్నింగ్ పోలీసులు వచ్చి ఇక్కడ టిఫిన్లు కాఫీలు తాగినప్పుడైనా మాకు ఒక్క మాట చెప్పుంటే కనీసం మేము సామాన్లైనా తీసుకుంటే వాళ్ళం అని చెప్పారు. ఇప్పుడు పూర్తిగా నిండా మునిగిపోయాము, మాకు ఇప్పుడు ఏ గతి లేదు, ఇప్పుడు సూసైడ్ చేసుకొని మా కుటుంబాలు చావడం తప్ప మాకు మరో గతి లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారండి. మరి ఆవేదనలు ఒక్కసారి చూడొచ్చు. అలానే ఇక్కడ మనకి అర్థం కాని విషయం అయితే ఒకటి ఉంది, మనకి చుట్టూ విల్లాస్ కూల్స్తున్నారు. అంటే మనం ఇప్పుడు ఏదైతే వీడియో తీసామో ఎక్కడ విల్లా తీస్తున్నారు, దీనికి ఆనుకొని ఉన్న అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్నే వదిలేసి అటుపక్కన ఏదైతే ఉందో అది FTL పరిధిలోకి వస్తుంది అంటూ కూడా కూల్చడం అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అంటే దాదాపు చూసుకుంటే దగ్గర 8 విల్లాలను కూల్చేశారు. మనం ఒక్కసారి అటువైపు చూసుకుంటే అది ఎంత పెద్ద విల్లానో, అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటికీ కూడా అది చాలా పెద్ద కన్స్ట్రక్షన్, దాన్ని కూడా వదలకుండా కూల్చేశారు. అదొక్కటే కాదు, మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కూలుస్తున్నారు, ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. ఇక్కడ షెడ్ అలానే ఇక్కడ విల్లాస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా FTL పరిధిలోకే వస్తాయి. వీటిని కూడా కూల్చేయాలంటూ మ్యాప్ లో ఉంది, కానీ పోలీసులు ఇప్పుడు ఎందుకు కూల్చట్లేదు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే మేము చిన్న వ్యాపారస్తులం, మా దగ్గర లేదు, మమ్మల్ని ఏమైనా చేసినా అడిగేటోళ్ళు లేరు అన్న ధీమాతో వీళ్ళు ఇదంతా చేస్తున్నారా ఏమో మాకు తెలియట్లేదు. ఉంటే న్యాయంగా అందరి తరపున న్యాయంగా ఉండాలి హైడ్రా అనేది, లేకపోతే లేదు అంటూ కూడా వారు చెప్తున్నారు. అలానే మనం టీవీ సందర్భంగా మనం టీవీ ద్వారా మేము చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు లాంటివి చేసుకోవద్దు. ఇంతకు ముందు కూడా ఒకరు పెట్రోల్ పోసుకున్న ఘటనని మనం చూసాము. అంటే ఈ విధంగా ఎవరు చేయొద్దు, ఎందుకంటే మీ వెనుక మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది మీ మీద. ఒక్కసారి ఆలోచించండి, ధైర్యంగా ముందుకెళ్ళి ఫైట్ చేయాలే కానీ ఈ విధంగా చేయకూడదు. అయితే హైడ్రా మీద ఇప్పుడు నెగిటివిటీ అనేది పెరిగిపోయింది. సో మనం చూస్తే కనుక ఇది మొత్తం కూడా పైపుల ఫ్యాక్టరీ అన్నమాట. సో ఆ గోడౌన్ కూడా వీళ్ళు కూల్చడం అనేది జరిగింది. చూస్తే మనకి చాలా వరకు ఇక్కడ ఎక్కడ సామానాలు అక్కడే ఉండిపోయినాయి. కనీసం వీళ్ళకి వీటిని షిఫ్ట్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదు మాకు. మేము కాళ్ళ మీద పడి వేడుకున్నా గానీ హైడ్రా గానీ అధికారులు గానీ ఎవరు స్పందించలేదు, దయతలచలేదు అంటూ కూడా వాపోతున్నారు. అంటే మేము పూర్తిగా నష్టపోయాము అనేసి వీళ్ళు బాధపడుతున్నారు. అసలు ఏం జరిగింది, ముందుగానే నోటీసులు ఇచ్చారా లేదనేది వీరిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. అసలు మీకు హైడ్రా ఇది కూల్ చేస్తున్నట్టు మీకు నోటీసులు ఇచ్చినా? ఏం లేదు మేడం, నోటీసులు ఏమీ లేదు మనకి. నోటీస్ కూడా ఏం లేదు మనకి. ఒక పొద్దున మనం 6 గంటలు వచ్చినారు, మనకి 6:30 ఫోన్ వచ్చింది. అట్లా వచ్చిన కోల్కట్ వచ్చినంత వస్తే మనం అడిగితే సార్ మనకు 2 hours టైం ఇవ్వండి, మనం మొత్తం సామాన్ కానీ సామాన్ బయట పడిస్తుంది. 2-3 కోట్ల సామాన్ ఉంది. అయితే సరే చెప్తే సార్ వీళ్ళతో మాట్లాడింది, సార్తో మాట్లాడింది, సార్ మరి చెప్పి మాకు 2 hours మరి అట్లా తిరుగుతాం. బట్ మనకి ఎవరు సార్ ఎవరో చెప్తలేవు. అప్పటి వరకు పాల్గొంటున్నారు. రిక్వెస్ట్ చేస్తే కూడా మనం అసలు ఇవ్వట్లేదు. అంటే కనీసం ముందు ఇది బఫర్ జోన్ FTL లో ఏదోటి తెలియడం కోసం వీళ్ళు కొలతల కోసం వస్తారు కదా, అప్పుడు కూడా అధికారులు కొలతలకు రాలేదా? అసలు అప్పుడు వచ్చినారు, పోయి శనివారం వచ్చినారు, చూసిపోయినా అంతే. మనకి ఏం చెప్పలేదు. చెప్తారే నోటీస్ ఏమి ఇస్తే మనకి ఏమన్నా మనం బయట తీస్తా. కనీసం ఒక 2 hours ఒక 1 day టైం ఇస్తే మనం బయట తీసుకుని మొత్తం బయట వేరే దగ్గర షిఫ్ట్ చేస్తాం మనం. అంటే నోటీసులు ఇవ్వకపోయినప్పటికీ కూడా గోళ్ల మీద వాటి మీద ఇది FTL పరిధి, లేదంటే ఇది బఫర్ జోన్, లేదంటే ఇది నాలాల్ని ఈ విధంగా ఏదో ఒక సింబల్ అనేది వేసి వెళ్ళడం జరుగుతుంది. దీనికి ఏం చెప్పలేదు మనకి, ఏం చెప్పలేదు. 2014 మేప్తో మనం మొత్తం ఇది పలకొట్టినారు. ఈ బిల్డింగ్ వాళ్ళ పక్కన మన తెలిసిన వాళ్ళ పక్కన రాఘేంద్ర సార్ చెప్తే ఈ మొత్తం కొత్త సర్వే చేస్తారు. 1976 లేఅవుట్తో ప్రకారం చూస్తే మంది అంత వస్తుంది, బట్ అంత లేవు చెప్తున్నారు. ఏమన్నా చేస్తే మనకి నోటీస్ ఇస్తా చెప్పినారు. అక్కడ నోటీస్ కూడా మనకి ఏం రాలేదు, మనకి ఏం చెప్పలేదు. చెరువుని ఆక్రమించి కట్టి నాళాన్ని ఆక్రమించి కట్టింది అని చెప్పేసి ఏం చెప్తున్నారు? అసలు దానికి మనకి అన్ని లేదు. మనకి తీసుకున్నప్పుడు మనం FTL ULC అని రెడీ ఉంది, ULC LRS అని ఉన్నాయి. దానికి ప్రాపర్ టెస్ట్ కూడా మనం కడతాను. అసలు మనకి అసలు చెప్పలేదు. మనం FTL ఉంటే మనకి గవర్నమెంట్కి తెలుసు. అందుకనా ఎందుకు మళ్ళీ మనకి ULC ఇచ్చినా ఏముంది, మన LR ఇచ్చినారు, ఏమైనా మన పర్మిషన్ ఇస్తున్నారు. మళ్ళీ టెస్ట్ ఎందుకు తీసుకుంటారు, మన ప్రాపర్ టెస్ట్ ఎందుకు తీసుకుంటారు? FTL ఉంటే మరి అది ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి మొత్తంకి. సో మొత్తం మీద చూసుకుంటే మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. పోయిన శనివారం వచ్చి కేవలం కొలతలు తీసుకొని వెళ్ళారు. కనీసం కొలతలు తీసుకున్నప్పుడు మాకు ఇది ఇలా మీరు FTL పరిధిలో ఉంది, బఫర్ జోన్ లో ఉంది, లేదంటే మీరు నాళాలని ఆక్రమించి కట్టారు అని చెప్పేసి కనీసం ఏదో ఒకటి చెప్పున్నా మేము ముందస్తుగా ఇక్కడ ఉన్న సరుకుల్ని వాటిని మేము షిఫ్ట్ చేసుకున్నాం. వాళ్ళు కూర్చుకోనివ్వండి, ఏవైనా చేసుకోండి, దానికి మేము అడ్డు రావట్లేదు గవర్నమెంట్ కి. కానీ కనీసం మమ్మల్ని కూడా మా గురించి కూడా ఆలోచించాలి కదా. మేము ఎంత
వేడుకున్నప్పటికీ కూడా వీళ్ళు స్పందించలేదంటే ఎంత కఠినంగా హైడ్రా ఎట్లా వ్యవహరిస్తుంది అంటూ కూడా వీరు ఆరోపిస్తున్నారు. ఇదే టైంలో మనం క్లియర్ గా చూస్తే కనుక ఎక్కడికక్కడ అంటే 3 కోట్ల రూపాయల వరకు ఆ సామానం ఎక్కడ ఉండిపోయింది, మేము పూర్తిగా నష్టపోయాము అంటూ కూడా వాపోతున్నారు. అయితే మనం క్లియర్ గా राजस्थान से आके हम लोग यहाँ पे धंधा कर रहे हैं, हम लोग गवर्नमेंट को टैक्स भर रहे हैं, सब कुछ कर रहे हैं. हम राजस्थान से यहाँ पे कुछ 2 पैसे कमाने के लिए हम बच्चों को पालने के लिए आए, तो ऐसा काम करते क्या? ऐसा करने से 1-2 घंटे टाइम दिया तो हम लोग कुछ कर सकते थे. हम लोग हमारा सामान तो शिफ्ट कर सकते थे. ठीक है, गवर्नमेंट का रूल्स है, वो रूल्स हम लोग एक्सेप्ट करते हैं उसको, लेकिन हम लोग 2 घंटे टाइम दिया तो हम सामान तो निकाल सकते थे ना. हम लोग रिक्वेस्ट कर रहे हैं सर, हमारा 2 घंटे टाइम तो हम सामान निकाल देंगे. हमारा सामान तो नहीं होता. आज 2-3 करोड़ का लॉस हो गया. अभी कौन करता? अभी बैंक का लोन दिया, बैंक वाला थोड़ी रुकता, हमारा EMI थोड़ी रोकता हो, कंपनी वाला थोड़ी पेमेंट रोकता हमारे को. हम क्या करेंगे अभी? क्या जाके मर जाना, फांसी खा के मरना है क्या अभी जाके? ఎన్నేళ్ళుగా మీరు ఇది వ్యాపారం చేస్తున్నారు? ఈ స్థలం అంతా మీదేనా, ఓనేనా? ఇది ఒకటి పక్కన రెంట్కి తీసుకున్నాం మనం. పక్కది రెంట్ ఇది ఓనా? ఎన్నేళ్ళుగా ఇది తీసుకున్నాం మనం 2010 లో తీసుకున్నాం మనం. 2010 లో మొత్తం మీద 2010 నుండి వీరు దీన్ని రన్ చేస్తున్నారు. ఇదైతే వాళ్ళది ఓన్ పక్కదైతే, ఆ పక్కది కూడా మనం చూసాం కదా, ఏదైతే బిల్డింగ్ కూల్ చేశారో అదంతా గోడౌన్ వీళ్ళకి సంబంధించింది. అదే దాన్ని రెంట్కి తీసుకున్నామని చెప్తున్నారు.